ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నూతనంగా నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల్లోని 70,000 మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతోనే ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతోందని మంత్రులు వివరించారు. రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా వాహనదారులు ఇళ్లకు చేరుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాదాపు 1,00,000 పైన ప్రతి సంవత్సరం ఏ విపత్తు వచ్చినా, ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చినా, యుద్ధం వచ్చినా చనిపోయినంత మంది, ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల లోపల పిల్లలు, ముఖ్యంగా 2 వీలర్ చిన్న నిర్లక్ష్యం, హెల్మెట్ ధరించకపోవడమో, త్రాగి నడపడమో, రాంగ్ రూట్ లో పోవడమో, ఇటువంటి కారణాల వల్ల మరి చాలా మంది చనిపోతా ఉన్నారు. లేదా ఆగి ఉన్న లారీలు వెనక నుంచి వచ్చే వాహనం అక్కడ రేడియం స్టిక్కర్ రిఫ్లెక్టర్ లేకనో అట్లా గుద్దుకొని చనిపోయే పరిస్థితి జరుగుతోంది. కాబట్టి రవాణా శాఖ తరఫున అనేక సంస్కారాలు తీసుకొచ్చి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగే కార్యక్రమం తీసుకుంటాం. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని ప్రజలెవరూ బయటకు రావద్దంటూ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బయటకు రావద్దన్నారు మంత్రి సీతక్క. అత్యవసరమైతే తప్ప ఎండల్లో బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విస్తృతంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి మరి తీవ్రమైనటువంటి ఎండలు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఎండలను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట 11-12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దని కూడా కోరుతున్నాం. అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చినా ఖచ్చితంగా తల మీద క్యాప్ కానీ లేదా టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవడం చాలా అవసరం. సన్ స్ట్రోక్ కూడా తగిలి చాలా మంది అవస్థలకు గురవుతున్నారు. కాబట్టి అందరూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మేము ఈ పనులను ముగించుకొని మరి ఇండ్ల దగ్గర ఉండడం శ్రేష్టకరం. మొక్కజొన్న మద్దతు ధర లేకపోవడంతో సిక్కోలు రైతులు కుదేలవుతున్నారని మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్, గారు మండలాల్లోని బలివాడ, కొత్తూరు, అక్కుపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 80,000 ఎకరాల్లో మొక్కజొన్న వేసిన రైతులు సరైన గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మద్దతు ధర 2,400 రూపాయలుగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలేదని విమర్శించారు. రైతుకి ప్రాక్టికల్గా జరిగింది ఏంటో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు అత్యున్నతమైన స్థాయి సమావేశం పెట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 80,000 ఎకరాల భూమి జొన్న సాగు చేశారు. ఒక్కొక్క ఎకరానికి ఈ జిల్లాలో సరాసరి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఒక క్వింటాల్ దగ్గర ఈవేళ మద్దతు ధరకు బయట అమ్ముతుందానికి 700 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. 40 ఏళ్ల 2,800 రూపాయలు ఒక ఎకరం దగ్గర రైతుకు నష్టం వస్తుంది. అంటే 80,000 ఎకరాల దగ్గర 240 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతాంగం ఈ కమర్షియల్ క్రాప్ పండించి మీ వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించిన వారు క్రైస్తవంలో ఉన్నప్పటికీ కేవలం దళితులకు మాత్రమే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయడాన్ని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవంలో ఉన్న అగ్రవర్ణ కులస్తులకు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది, కానీ ఎస్సీలకు వారి రిజర్వేషన్లు వర్తించకపోవడమేంటని ప్రశ్నించారు. క్రైస్తవంలో బీసీలు, ముస్లింలు, బ్రాహ్మణులు ఇలా ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నప్పటికీ కేవలం ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ రద్దు చేయడం తగదన్నారు. కుల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందన్న సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సమంజసం కాదన్నారు మాణిక్యాల శ్రీనివాస్.
భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా సమానమే అనేటటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగంగా దాన్ని పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ ఆ విధంగా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దానికి భంగం కలిగినట్టుగా దాన్ని తొక్కే విధంగా ఉన్నటువంటిది ఉన్నది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాను. అగ్రవర్ణంలో నుండి వచ్చినటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ 10% వారికి క్రైస్తవులుగా మారినప్పటికీ వర్తిస్తుంది. బీసీలో నుంచి కూడా క్రైస్తవ మతంలోనికి మారితే వారి బీసీ సర్టిఫికేట్ ఏ విధంగా కూడా వెళ్తలేదు, వారి రిజర్వేషన్ ఫలాలు అన్ని కూడా అనుభవిస్తున్నారు. కేవలం ఎస్సీ బిడ్డలు, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే క్రైస్తవ మతంలోనికి మారడం, దాన్ని బట్టి వారి యొక్క రిజర్వేషన్ ఫలాలు కోల్పోవడం, ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఉందో వారికి భద్రత కల్పించకపోవడం అనేది ఇది సమానత్వపు హక్కును కోల్పోయే విధంగా చేస్తుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు 5వ రోజు కూడా కొనసాగుతున్నాయి. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. అక్రమాలపై కొన్ని రోజులుగా హైడ్రా పంజా విసురుతోంది. ₹2,54,000 విలువైన ఢిల్లీ మద్యాన్ని సీజ్ చేశారు సికింద్రాబాద్ ఎక్సైజ్ అధికారులు. ఖరీదైన శివాజీ రీగల్ మద్యాన్ని ఢిల్లీలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో విక్రయిస్తూ ఉండగా పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు శారదా కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 52 శివాజీ రీగల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్కు 50,000 పసుపు బస్తాలు అమ్మకానికి రాగా అధికారులు ఆన్లైన్కు బదులుగా ఆఫ్లైన్లో కొనుగోలు చేపట్టారు. ఆన్లైన్లో క్వింటాకు 16,000 ధర పలుకుతూ ఉంటే ఆఫ్లైన్లో క్వింటాకు ₹13,000 మించి ధర పలకలేదు. దీంతో క్వింటాకు 3,000 నష్టపోతున్నామని రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ అధికారులను నిలదీశారు పసుపు రైతులు. కొనుగోలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పసుపు ధర తగ్గించడంపై రైతులు మార్కెట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం బస్టాండ్ ముందు నిరసనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెగేసి చెప్తున్నారు పసుపు రైతులు. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మొక్కల కొనుగోలులో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. అటు నెట్కొండ వ్యవసాయ మార్కెట్ ముందు కూడా మొక్కజొన్న రైతులు ధర్నా నిర్వహించారు. మొక్కలను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఓ ఇద్దరు రైతులు పొలం పళ్లకు వెళుతూ ఉంటే దారిలో అడ్డగించి ఎస్ఐ సాయి కిషోర్ విచక్షణారహితంగా కొట్టారని, తమకు సంబంధం లేని పేకాట కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని దురదపాడు గ్రామస్తులు ఆరోపించారు. దీంతో పోలీస్ స్టేషన్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేటు బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు డ్రైవర్లు. వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పై ఓనర్లు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు డ్రైవర్లు. అరైవ్ అలైవ్ వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దుర్షెడ్ దగ్గర రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రహదారిపై జీబ్రా క్రాసింగ్ లైన్లను పునరుద్ధరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు పోలీసులు. ఏలూరులో అగ్నిమాపక వారోత్సవాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నాయి. ప్రధాన కూడలి అయిన ఫైర్ స్టేషన్ సెంటర్లో వరుసగా అగ్నిమాపక శాఖ వాహనాలు రైమంటూ వచ్చి ఆగాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు అధికారులు. ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి మాకు కూడా ఏలూరు జిల్లాకి 2 కొత్త వాహనాలు రావడం జరిగింది. వాటిని కూడా ప్రారంభించుకున్నాము. నిన్న దినము అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించుకుని ఈ దినము ఈ షాపింగ్ మాల్స్, ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, కాలేజెస్, అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మేము ప్రతిదినము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ వేసుకుని అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ మేము పాటిస్తూ, సేఫ్టీని వాళ్ళకి మేము వివరిస్తూ, వాళ్ళ దగ్గర ఒక స్టిక్కర్లు మేము స్టిక్ చేస్తూ ఈ విధంగా చర్యలు తీసుకుని అనేటువంటిది మేము చేస్తున్నాము.
ఖమ్మం జిల్లాలో హృదయాలను కదిలించే భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. 25 సంవత్సరాల క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయిన షేక్ అక్బర్ అనే వ్యక్తి చివరకు తన స్వగ్రామానికి తిరిగి చేరుకున్నాడు. 2001లో 13 ఏళ్ల వయసులో చిన్న కారణంతో ఇంటిని విడిచి వెళ్లిన అక్బర్ రైల్లో ముంబై చేరి అక్కడి నుంచి పూణేకి వెళ్లి జీవనం కొనసాగించారు. అక్కడే పనిచేస్తూ స్థిరపడి వివాహం చేసుకుని ప్రస్తుతం 4 పిల్లల తండ్రిగా జీవిస్తున్నారు. ఇటీవల ఫేస్బుక్ ద్వారా తన కుటుంబాన్ని గుర్తించిన అక్బర్ ఎంత కష్టమైనా తిరిగి రావాలని నిర్ణయించుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. అక్బర్ రాకతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే తన రాక కోసం ఎదురు చూసే తల్లి ఇక లేరనే విషయం తెలుసుకున్న అక్బర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన గ్రామస్తులందరినీ భావోద్వేగానికి గురిచేసింది. కాలం ఎంత దూరం తీసుకువెళ్లినా కుటుంబ బంధాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి సంయుక్త మీనన్. వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. స్వామివారి సన్నిధికి రావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు సంయుక్త మీనన్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తోమాల సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, బాలీవుడ్ నటుడు సోను సూద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సైతం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.